తెలంగాణలో పాగా వేయాలని ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకోసం సరికొత్త వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దెబ్బతీయడం ద్వారా ఆ స్థానంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో చిచ్చు పెట్టేలా మైండ్ గేమ్కు తెరతీసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారాన్ని కూడా ఇందుకు అస్త్రంగా బీజేపీ వాడుకుందని అంటున్నారు. ఇటీవల ముగిసిన అస్సోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల అనంతరం బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందనే ప్రచారం జరిగింది. దీనికి తగినట్లుగానే ఆ పార్టీ ఎత్తుగడలు ఉంటున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికలకు మీనాక్షి దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన కేసు పత్రాలు తమకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే అందాయని చెప్పడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వాస్తవానికి మీనాక్షితో పాటు పలువురుపై కేసు నమోదు చేయాలని కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయగా ఆ కేసులో నోటీసులు రావడం, మీనాక్షి బదులివ్వడం కూడా జరిగింది. అయితే ఈ కేసు విషయాన్ని నామినేషన్లో పొందుపరచాలా వద్దా అన్న దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపాల్సి ఉండగా అదేమీ చేయలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్లు వేసేటప్పుడు ఖచ్చితంగా న్యాయ నిపుణులు అన్ని విషయాల్ని పరిశీలిస్తారు. నామినేషన్ పత్రాల్లో వివరాలను కూడా రాస్తారు. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ తరఫున జాతీయ కోటాలో నామినేషన్ వేసినందున దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కేసులున్నాయా అనే వివరాలను తెప్పించుకుంటారు. న్యాయపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మీనాక్షి నుంచి తీసుకుంటారు. అయితే ఈ కేసు వ్యవహారంలో ఇక్కడ ఆ కసరత్తు జరిగిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కానీ మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురవడం ఒకెత్తైతే ఆ అంశం ఆధారంగా రేవంత్ రెడ్డిపై అపోహలు సృష్టించేందుకు బీజేపీ పావులు కదపడం మరో ఎత్తుగా మారింది. 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తూనే ఉంది. దీంతో రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దెబ్బతీయడానికి మైండ్ గేమ్ను బీజేపీ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన ప్రకటన అందులో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే బీజేపీ ఆయన్ను టార్గెట్ చేసిందని అంటున్నారు. తొలినాళ్లలోనే ఆయనకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయని ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీని బడేబాయిగా సంబోధిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను రాజకీయంగా బీజేపీ వినియోగించుకుంది. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం తెలంగాణకు వచ్చిన మోదీ మాతో చేతులు కలపాలి అంటూ చేసిన ప్రకటనను కూడా బీజేపీ రేవంత్ను టార్గెట్ చేయడానికి ఉపయోగించింది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాదిలోని ప్రభుత్వాలతో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటంపై బీజేపీ ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి నిధులు తీసుకుంటూ అదే స్థాయిలో నిధులు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం బిల్లు తేవడానికి ముందే దక్షిణాదిలో కీలక ఉద్యమానికి రేవంత్ రెడ్డి పురుడు పోశారు. ఆ తర్వాత బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే దిశగా బీజేపీ ఎత్తుగడలు వేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే మీనాక్షి నామినేషన్ తిరస్కరణను అదునుగా చేసుకుని రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి అనుమానాలు కలిగేలా ప్రకటనలు చేస్తోందని అంటున్నారు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ నుంచి దూరం చేస్తే తప్ప తాము అధికారంలోకి రాలేమనే ఎత్తుగడతోనే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా హస్తం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి మాత్రం ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెబుతున్నారని సమాచారం. మంగళ బుధవారాల్లో అనేక పర్యాయాలు అధిష్టానం రేవంత్ కు మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని తెలుస్తోంది. అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఈ అంశాలపై రేవంత్ చర్చించినట్లుగా సమాచారం.